నమస్తే అండి. కామేశ్వరి గారు నిన్న ఆవిడ పెట్టిన వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి, నేను కారణమైతే చెప్పలేను. నేను ఇక నా పాఠాలు, నేను చెప్పే లెసన్స్ అవి వీడియోలు చేస్తాను. నేను ఛానల్ కూడా డిలీట్ చేసేస్తున్నానని చెప్పి నిన్న షార్ట్ వీడియో చేసి పెట్టారు. అలాగే నిన్నటి నుంచి చాలా టూ మచ్గా ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చేసి గరికపాటి గారిని, కామేశ్వరి గారిని టూ మచ్గా విమర్శిస్తూనే ఉన్నారు. ఎక్కువ శాతం కామేశ్వరి గారిని ఎక్కువ డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. ఆవిడ ఎన్ని కోట్లు డబ్బు తీసుకున్నారు, ఎన్ని కోట్లు డబ్బు తీసుకుని వీడియోలు తీసేశారు, ఇప్పుడు ఎప్పుడో జరిగిన విషయానికి ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి దుమ్మెత్తి పోసేస్తున్నారు సోషల్ మీడియాలో. అసలు ఆవిడని ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయలేని పక్షంలో నేను ఒక్కరిదాన్ని ముందుకు వచ్చి, నేను స్టేట్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు ఒక పార్టీలో నేను రాజకీయ నాయకురాలని కూడా చెప్పాను. నా పదవులు కానీ ఏమీ చెప్పకుండా ఆవిడకి ఓన్లీ నేను స్టేట్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి, మీకు ఏమి కష్టం వచ్చినా ఏం ప్రాబ్లం వచ్చి నేను ఉన్నాను అని నా ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వటం జరిగింది. ఆవిడ కూడా వీడియో చేసి, పద్మావతి గారు మీరు నా బాధ అర్థం చేసుకున్నారు అని ఆవిడ కన్నీటి పర్యంతం అవుతూ, నేను మీడియా ముందు చెప్పలేని నిజాలు మీకు చెప్తానండి, నన్ను గరికపాటి అమ్మేశాడండి అని ఆవిడ చెప్పడం జరిగింది. నేను ఎన్నో విషయాలు మీకు మాత్రం నేను చెప్తాను, నేను ఇవన్నీ 10 మందిలో చెప్పేవి కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. నన్ను కలుస్తానన్నారు, బోడపాడు కూడా తీసుకెళ్తాను, అగ్రహారం అన్ని విషయాలు మీకు చెప్తానన్న ఆవిడ 2 రోజుల నుంచి ఎదురు చూసినాడు ఫోన్ గురించి. ఏ ఫోన్ వచ్చినా ఆవిడ చేశారేమో అనుకుని నేను చూస్తుంటే, ఆవిడకి బదులు యూట్యూబ్ వీడియోస్ చేసిన మన సోదరీలు ఎక్కువ లేడీస్ అప్రిషియేట్ చేస్తూ, మీరు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అండి, ఆవిడ బాధపడుతున్నారు, జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు ఆవిడ పొజిషన్కి, ఆవిడున్న పరిస్థితులకి మీరు ఆధార్పు ఇవ్వటం చాలా అవసరమండి, మంచి పని చేస్తున్నారని చెప్పి చాలా మంచిగా సోదరీమణులు మెసేజ్లు పెట్టారు. అవుట్ ఆఫ్ స్టేట్లో కూడా నా వీడియోస్, ఆస్ట్రేలియా, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కూడా వీడియోస్ చూసి నాకు కామెంట్స్ పెడుతున్నారు, పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆవిడకి సపోర్ట్గా ఉండండి అని. కానీ ఆవిడైతే మటుకు ఈ 2 రోజుల్లో నాకైతే కాల్ కాదు కదా, చిన్న మెసేజ్ కూడా నాకు పెట్టలేదు. చిన్న మెసేజ్ కూడా. నేను మా అమ్మమ్మ గారు చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ కూడా ఆవిడ గురించి నేను ఆ రోజున, నేను మీకు ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక కుటుంబ సభ్యులుగా నేను మీకు సపోర్ట్ ఉంటాను, మీకు ఏ కష్టమైనా సరే నేను ముందు ఉంటాను అని ఎంతో భరోసాగా ఆవిడకి చెప్పినప్పుడు కూడా ఆవిడ నన్ను ఎంతో నెగ్లెక్ట్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. నా గురించి ఆ వీడియోలో మొత్తం పద్మావతి గారు నా బాధ అర్థం చేసుకున్నారు, నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి, నేను 3-4 సార్లు వీడియోలు మాటల మధ్యలో ఆగిపోయినాయి, అయినా మళ్ళీ చేస్తున్నాను అని నాకు ఎంతో ఇదిగా అభిమానంగా మాట్లాడే వ్యక్తి ఈవిడేనా అనిపిస్తుంది. అలాంటి ఆవిడ కనీసం ఆవిడ ఏమైనా సెక్యూరిటీకి ఇబ్బంది ఉంటే, పద్మావతి గారు నేను మీతో మాట్లాడుతున్నట్టు కానీ పబ్లిక్ చెప్పొద్దు, నేను చెప్పిన విషయాలు పబ్లిక్ చెప్పొద్దు, మీరు మా ఇంటికి వచ్చినా సరే, నేను మీ ఇంటికి వచ్చినా సరే, మన ఇద్దరం బోడపాడు వెళ్ళి మాట్లాడుకుందాం పోని, ఇది నా పరిస్థితి అండి, మీరు హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు, మీరు నన్ను అల్లరిపాలు చేయరు కానీ నమ్మకం ఉంది నాకు, ఎందుకంటే అందరూ స్వలాభాల కోసం ఉన్నారు, కానీ మీరు అలాంటి వ్యక్తి కాదని నాకు నమ్మకం అనిపించే నేను మీ నెంబర్ అడిగానని. కానీ ఏదైనా చేయొచ్చు, ఒకవేళ నిజంగా పర్సనల్గా నాకు మాట్లాడిన విషయాలు నేను పబ్లిక్లోకి తీసుకురాకుండా సమయం వచ్చినప్పుడు నేను
ఆవిడని దుమ్మెత్తి తిట్టిపోసే వాళ్ళందరికీ కౌంటర్గా వీడియోలు చేసి ఆవిడకి సపోర్ట్గా పెడుదును. ఆవిడ ఎంత టాలెంటెడ్ పర్సన్ అని తెలియాలని నేను ఆవిడ వీడియోస్ డౌన్లోడ్ చేసి నేను పెడతా ఉన్నాను. ఈ రోజుకి కూడా ఆవిడని చాలామంది అపార్థం చేసుకున్నారు. ఆవిడకి జరిగిన విషయాలు కొన్ని ఆవిడ ఛానల్లో చెప్పిన విషయాలు నేను డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోలు చేసి పెడుతున్నాను ఆవిడ సపోర్ట్గా. అక్కడ కూడా ఆవిడ నా అర్థం చేసుకోలేదు. ఆవిడని ఎలాంటి మాటలు విమర్శిస్తున్నారో కామెంట్లో కానీ వీడియోస్లో కానీ ఎలాంటి కామెంట్లు విమర్శిస్తున్నారో నేను అవన్నీ 1 by 1 మీకు చెప్పాలనుకుంటున్నానండి. కామేశ్వరి గారు, నా వీడియోస్ అని మీరు చూస్తా, నాకు తెలుసు. నా నెంబర్ ఉండి కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయట్లేదు. నా పిఏ నెంబరు, వాట్సాప్ నెంబరు ఇప్పుడేం చెప్తున్నాను, 6281993207. ఎవరైనా లేడీస్ మాత్రమే మెసేజ్లు చేయండి. కానీ ఎవరో శ్రీనివాసరావు అంట, డాక్టర్ శ్రీనివాసరావు అంట, అతను గ్రేట్ అంటే రోజు మెసేజ్లు పెడుతున్నాడు. గుడ్ మార్నింగ్ విషెస్ ఫర్ యూ అంటే ఏదో మెసేజ్లు పెడుతున్నాడు. బ్లాక్ చేసేసాను. సమాజ సేవకు పనికి వచ్చే వ్యక్తిలాగా అతని ఫొటోసు, అతను పేపర్లో పడిన క్లిప్లింగ్ అవి క్లిప్లు పెడుతున్నాడు. మరి నాకు ఎందుకు అవి అనవసరం. మా ఓల్డేజ్ హోమ్కి సహాయం చేయండి అంటే రెస్పాన్స్ లేదు. వీళ్ళు ప్రజాసేవలు చేసేవాళ్ళ అంటే ఆడవాళ్ళు ఫోన్ నెంబర్ ఉందంటే చేసేస్తే ఊరుకోను. ఆన్లైన్ సైబర్ కేసు పెడతాను. నేను డబ్బు కోసం గడ్డి తినే మనిషిని కాదు, డబ్బు కోసం కాంప్రమైజ్ అయ్యే మనిషిని కాదు. తేడా వస్తే స్కిన్ తీసేస్తాను. పిచ్చిగా మీరు నెంబర్ ఉందని చెప్పి ఎవరు పడితే వాళ్ళు మెసేజ్ చేయొద్దు. నా పదవికి గౌరవం ఇవ్వండి. నేను ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను వర్క్ చేస్తున్నాను. ఎన్నో కేసులు డీల్ చేస్తూ ఉంటాను. నేను ఎంత పెద్ద క్యాడర్నైనా సరే ఎదుర్కొని న్యాయం కోసం పోరాడే వ్యక్తిని నేను. నాకు వెస్ట్ గోదావరిలో పేరు ఉంది నాకు ఏపీలో. విషయానికి వస్తే కామేశ్వరి గారు, ఈ 2 రోజులు చూసిన వీడియోలో జనాల తరపున మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నానండి. ఇవి నా ప్రశ్నలు కాదు, మీకు ముందే చెప్తున్నా. నేను మీకు ఇంత మునుపు వీడియోలో చెప్పాను, 2 వైపులా తప్పులు ఉన్నాయండి, నేను ఇందులో ఎవరిని సమర్థించను అని చెప్పాను. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే వీడియోలు చేస్తున్నారు, ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతున్నారు, రియల్ థంబ్నెయిల్స్తో నాకు తెలియదు. కానీ మీ వైపునున్న మైనస్లు అవి కూడా చెప్తానండి నేను క్లారిటీగా. మీకు కోపం వచ్చినా కోపం రాకపోయినా అది ఇవి ప్రజలు అడిగే ప్రశ్నలు. మీ ముందు భర్త గురించి మీరు ఎందుకు ఒక్క వీడియోలో కూడా ఎందుకు చెప్పట్లేదు? ప్రత్యేకంగా గరికపాటి గారి గురించే ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? మీ ముందు భర్త ఎలాంటి ద్రోహం చేస్తే, ఎలాంటి మోసం చేస్తే మీరు ఈ గరికపాటి గారిని దండల పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ముందు భర్తలో లోపాలు ఉన్నాయా, తప్పులు ఉన్నాయా? ఇప్పుడు గరికపాటి గారిలో ఎన్ని తప్పులు ఉన్నాయో అలాగే ఆయన అన్నయ్యలో కూడా ఎన్ని తప్పులు ఉన్నాయా? ఎందుకు వదిలేసి గరికపాటి గారితో వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఇది ఒక ప్రశ్న అండి, ఇది నా ప్రశ్న కాదు. నేనైతే మీకు అన్ని రకాలుగా కూడా మేము సపోర్ట్ చేస్తూ వీడియోలు చేశాను. మీకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా నేను పనికిమాలి మూర్ఖులతో పనికిమాల కామెంట్లు పెట్టించుకోవాల్సి వస్తుంది. అన్నం తినేవాళ్ళు అయితే అలాంటి కామెంట్లు పెట్టరు. ఎంత కమ్ముడిపోయావు అంటున్నారు. మీరు ఎంత కమ్ముడిపోయారో కామేశ్వరి గారు వీడియోలు తీసి నాకు తెలియదు. కానీ నేను ఎంత కమ్ముడిపోయాను అని అడుగుతున్నారు. గరికపాటి గారిని సపోర్ట్ చేస్తే ఆయన ఎంత ఇచ్చారంటారు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మీరు ఎంత ఇచ్చారంటారు. అలాగే మీ ముందు భర్త ఎలాంటి టార్చర్ పెట్టేవారు, ఆయన గురించి ఎందుకు వీడియోలు చేయట్లేదు, ఈయన గురించి ఎందుకు ఇప్పుడు వీడియోలు చేయవలసి వచ్చింది? ఇది మొదటి ప్రశ్న అండి. గరికపాటి గారు మీకు లవ్ ప్రపోజల్ చేస్తున్నప్పుడు మీ భర్తకి ఎందుకు చెప్పలేదు? మీ తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేదు? ఎలాంటి ప్రలోభాలు పెడితే మటుకు మీరు లొంగిపోతారా? మీ ప్రమేయం లేకుండానే మీరు లొంగిపోయారా?
ఆయన మత్తు మత్తు టాబ్లెట్లు ఇచ్చి లొంగ తీసుకున్నారని, ఇది కూడా పబ్లిక్ క్వశ్చన్ అండి, ఇది నా క్వశ్చన్ కాదు. ఈ విషయాన్ని మీ భర్తకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారండి. మీరు అది కూడా క్లారిటీ ఇవ్వాలి. మీ ముందు భర్త గురించి చెప్పమంటున్నారు, మీ మూడో భర్త గురించి చెప్పమంటున్నారు. పాయింట్కి వస్తాను 1 by 1. గరికపాటి గారు, మీరు గుళ్ళో దండల పెళ్లి చేసుకున్నారు, ఓకే. 25 సంవత్సరాలు టార్చర్ పడ్డాను, నరకం అనిపించాను అని అంటున్నారు. మీరు ఈటీవీలో ప్రసారమయ్యే మనసున మనసై ప్రోగ్రాంలో మీరు మీ భర్త గురించి అంత మంచిగా చెప్పారని చెప్పి ఆ వీడియో మరి గరికపాటిగా తీయించేశారంట. అది ఆయన కెపాసిటీ. మరి మీరు ఆ ప్రోగ్రాంలో ఆయన్ని ఎందుకు అంత సపోర్ట్గా చేసి మాట్లాడారు? మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిన వ్యక్తి, మీకు మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తేలేని మనిషి, మీకు ఎలాంటి సుఖ సంతోషాలు లేని ఇవ్వలేని మనిషి మిమ్మల్ని కాకినాడ నుంచి హైదరాబాదు ఈటీవీ ప్రోగ్రాంకి ఎలా తీసుకెళ్ళగలిగారు? ఇష్టం లేని వ్యక్తి మంచి వ్యక్తి కాదంటున్నారు, మూర్ఖుడు అంటున్నారు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, సన్నాసి, పనికిమాలోడు, మ్యాటర్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇద్దరు పిల్లలు ఎలా పుట్టారు అని వీక్ పర్సన్ అని అంటున్నారు కదా అని అడుగుతున్నారు. అది ఒకటి మీరు సమాధానం ఇవన్నీ ఇవ్వట్లేదు. మీరు ఇవన్నీ జనాలు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారంటే జనాలు తరపున వచ్చే ఈ ప్రశ్నలు 1 by 1 చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు పిల్లలు నన్ను నాపై క్రిమినల్ కేసు పెట్టారని అంటున్నారు. మీరు చిన్నప్పుడే, ఇది నా ప్రశ్న అండి, ఒక తల్లిగా నా ప్రశ్న, అందరికీ జవాబు దొరుకుద్ది నా ప్రశ్న ద్వారా. 12 సంవత్సరాల పిల్లలని తల్లి ఒక పక్క వీధిలోకి వెళ్ళినా, ఒక ఊరు వెళ్ళినా ఆ పిల్లలు అల్లల్లాడిపోతారు, అమ్మలేదే అని చెప్పి. అలాంటిది మీరు చెప్పా చేయకుండా శివప్రసాద లేకపోతే ఎవరు సింగర్ అంటున్నారు, మృదంగం వాయిస్తాడు అంటున్నారు, అలా ఆ వ్యక్తితో మీరు గరికపాటి గారిని వదిలి వెళ్ళిపోయారని కాకినాడ నుంచి అంటున్నారు. ఇది జనాల ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే, 10-12 సంవత్సరాల పిల్లలను వదిలేసి వెళ్ళిపోతే ఆ పిల్లలు అమ్మ కోసం అల్లల్లాడిపోతారు. నాన్న అమ్మ ఏది అని గరికపాటి గారిని పిల్లలు అడుగుతారు. పిల్లలు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పుంటారనుకుంటున్నారు? ఒక గంట అరగంట, రోజు 2 రోజులు అమ్మ ఊరెళ్ళిందిరా అని చెప్పుంటారు ఆ పసి వయసులో. ఎప్పుడు వస్తుంది నాన్న అని చెప్పి మీకోసము మీ పసిబిడ్డలు ఎలా ఎదురు చూశారు? మీ తల్లి మనసు ఏమైపోయింది? మీరు పిల్లల పెళ్ళిళ్ళు కావు, పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్తున్నారు కదా. పిల్లల భవిష్యత్తు కోసమే చూస్తే ఆ పిల్లలకి పిల్లలు పుట్టిన మీ మనవల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించారా? ఆలోచించి ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నారా? ఇది ఒక ప్రశ్న. నిన్న ఒక వీడియోలో ఒక ఛానల్లో ఒక వ్యక్తి కాకినాడలో, ఆ వ్యక్తి ఇప్పుడు లేరట, ఆయన ఒక ఆయనతోటి గరికపాటి గారి భార్య కామేశ్వరి ఒక సింగర్తో లేచి వెళ్ళిపోయిందిరా అని చెప్పారట. ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకవేళ గరికపాటి మూర్ఖుడైతే లేచి వెళ్ళిపోయి మళ్ళీ మంచి పని చేస్తుందిరా అనేవారు కదా, కానీ ఆయన నోట్లోంచి ఆ మాట రాలేదు, లేచి వెళ్ళిపోయింది అంటున్నారు. మీరు నా కోసం వీడియో చేసిన దాంట్లో నన్ను ఈ తుచ్చుడు, ఈ తృష్టుడు అమ్మేశాడండి అన్నారు. చెప్పలేని విషయాలు, నేను పబ్లిక్లో చెప్పలేని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అన్నారు. అంటే ఇవి జనాల నుంచి వచ్చి ప్రతి ఒక్కరి మనసుల్లో ఉండే కోట్ల మందికి సంబంధించిన ప్రశ్నలండి. మరి మీరు ఆ సింగర్ తెలిపోయారా? ఇప్పుడు ఆ సింగర్తోటే కంటిన్యూగా ఉన్నారా, లేదా ఒంటరిగా ఉన్నారా? ఇప్పుడు మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయారు కానీ గరికపాటి గారు ఇంట్లోంచి వెళ్ళిపోలేదు కదా. ఆయన బాధలు పెడితే ఈ లోకంలో చాలా సంసారాలు భర్త తాగొచ్చి చిత్రహింసలు పెట్టి సిగరెట్లతో ఒళ్ళంతా కాల్చి
వాతలు పెట్టి ఫుడ్ పెట్టకుండా చిత్రహింసలు పెడుతూ కొడుతూ తిడుతూ నరకం చూపిస్తున్నా సరే ఇప్పటికీ కూడా ఆ భర్తని వదలకుండా ఆ పిల్లల కోసం ఎన్నో కుటుంబాల్లో స్త్రీమూర్తులు అలా బలైపోతూ ఉన్నారు. మరి మీరెందుకు ఆడది ఇంట్లోంచి వెళ్ళిపోవటం అంటే అది సంస్కృతి కాదండి, మన సంస్కృతి కాదది. మరి ఎంత బాధ పెడితే మీరు అప్పుడు మీ పుట్టింటికి వెళ్ళిపోవాలి కానీ, ఎందుకంటే అప్పటికే ముందు భర్తను వదిలేశారు, రెండో గరికపాటిని వదిలేసినప్పుడు ఇంకా నా జీవితంలో 25 సంవత్సరాలు పెళ్ళైన జీవితంలో నాకు ఇద్దరు భర్తల వల్ల సరైన సుఖం లేదే, మనశ్శాంతి కోసం నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. సరే, పుట్టింటికి తల్లిదండ్రులు రానివ్వరు మీరు చేసిన పనికి. మీరు సింగిల్గా ఎంత ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఎన్నో ఉన్నాయి లేడీస్ కోసం. మీరు ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీగా ఇంకో పరాయి మగవాడిని పెళ్లి చేసుకోకుండా మీరు అలానే ఉండిపోతే ఇప్పుడు ఈ నెగిటివ్ వచ్చేది మీ మీద రాకపోతుందండి, గరికపాటి గారి మీద వద్దును. అది మీరు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనిషిని ఆయన విమర్శిస్తూ నేను అలా పచ్చిగా మాట్లాడలేకపోతున్నాను. ఆయన దగ్గర ఏం మ్యాటర్ లేనప్పుడు అతనితో ఎందుకుంటాను, ఇంకొక చోట ఎత్తుక్కుంటాను, ఇంకో చెట్టు నీటిలోకి వెళ్తాను అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఈ భర్త కాదని ఆ భర్త, ఆ భర్త కానీ ఈ భర్త వెళ్ళిపోవటానికి అది కాల్ గర్ల్స్ లాగా, రెడ్ లైట్ ఏరియాలో ఉండే లేడీస్ లాగా వీడు బాగుంటే వీడు బాగోపోతే వాడి దగ్గరికి వెళ్తాం, వాడు బాగోపోతే వీడి దగ్గరికి వెళ్ళటం అనేది అది లేడీస్ కల్చర్ కాదండి. ఇవి పలు ఇంటర్వ్యూస్లో మాట్లాడే ఒక్కొక్కరు అభిప్రాయాలని నేను సమీకరించి ఒకే వీడియోలో మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. చెప్పలేని బాధలు అన్నీ అన్నారు. ఇప్పుడు గరికపాటి గారు మిమ్మల్ని టార్చరే పెట్టాడు, అదే మిమ్మల్ని పర్సనల్గా ఏమి ఇబ్బందులు పెట్టాడు, అప్పుడే మీరు మీడియా ముందుకు వచ్చి, ఇప్పుడు అలాగే యూట్యూబ్లోకి వచ్చేసినట్టే అప్పుడు మీడియా ముందుకి పలు ఛానల్స్ ఉన్నాయి, వచ్చి పలానా గరికపాటి నేను ఇలా చేసుకున్నాను, ఇలా మోసం చేసి ఇలా ఇబ్బందులు పెడుతున్నాడు, ఇంత టార్చర్ పెడుతున్నాడు అని మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అప్పుడు? ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, గరికపాటి గారికి అక్కడ మన హైదరాబాద్ సీఎం గారు ఏదో పొజిషను, అది పదవి ఏదో ఇస్తాను అని ప్రకటించడం జరిగింది. అంతే అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఏకమయ్యి ఈవిడ ద్వారా ఆయన్ని తొక్కేయాలనే ఉద్దేశంతో ఈవిడ పావుగా వాడుకున్నారు, డబ్బిచ్చి ఈవిడ్ని వీడియోలు పెట్టించి ఎక్కదోశారు అని చెప్తున్నారు. దీనికి మీ ఆన్సర్? ఇంకా ముందుకెళ్తే ఇప్పుడు వీడియోలు తీసేసి మీరు నేను కారణం చెప్పలేనని చెప్పినప్పుడు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉండేది ఏంటంటే, ముందు మిమ్మల్ని ఆయన ఏమైనా కేసు పెట్టారా, రెండోసారి అరెస్టులు చేయించారా, ఏ పనులు చేశారు, ఈవిడ ఎందుకు సడన్గా వీడియోలు తీసేశారు అని అనుకోవటం జరిగింది. కానీ దీనికి కారణం ఏంటంటే, గరికపాటి గారు కేసు పెట్టలేదు, ఈవిడ సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ డబ్బిచ్చారా, డబ్బిచ్చి ఈ గొడవలన్నీ లేకుండా కాంప్రమైజ్ అయిపోవాలి అని పెద్దలతో మాట్లాడి మిమ్మల్ని కోట్లు ఇచ్చి కాంప్రమైజ్ చేశారా అన్నారు. ఇది నా ప్రశ్న అయితే కాదండి, ఇది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే ప్రశ్న. దీనికి మీ సమాధానం కావాలి. అలాగే మీ అబ్బాయి మీ పైన కేసు పెట్టాడంటే ఒక్కటండి, 10-12 ఏళ్ల వయసులో అమ్మ ఇడిచిపెట్టేసి ఇంకొక అంకుల్తో వెళ్ళిపోయింది అనే భావనలో పెరిగిన పిల్లలండి. మీ పైన పూర్వపు ప్రేమ రాదు, ఎట్టి పరిస్థితిలోనూ రాదు. తన కళ్ళెదురుగుండా తండ్రిని వదిలేసి ఇంకొక తండ్రితో మీరు వెళ్ళిపోయారంటే ఆ పిల్లల దృష్టిలో మీ క్యారెక్టరు నీచాతి నీచమైపోయింది కదండి. మీరే చెప్తున్నారు మీ పాత వీడియోల్లో, రా నేను నెక్స్ట్ నా వైభోగం ఏంటో చూపిస్తాను, ఎలా ఉన్నాను ఏంటో అని చెప్పి. ఇంకొకటండి, 10th క్లాసు మాత్రమే చదువుకున్నాను అన్నారు. 10th క్లాస్ మాత్రమే చదువుకున్న మీరు ఇప్పుడు ఇంత వాగ్దాటిగా ఒక లెక్చరర్గా, ఒక పండితురాలు, ఒక సింగర్, ఇన్ని టాలెంట్లు గరికపాటి గారి దగ్గర ఉండగానే మీకు వచ్చాయా చెప్పండి? 10th క్లాస్ చదివిన వారు మాత్రమే. ఇప్పుడు వాడు ఎవడో వచ్చి నిన్ను
ఆడవాళ్ళు తరపున ప్రవచనకర్తగా చేస్తానను, సింగర్ని చేస్తానను ఏదో ప్రలోభాలు పెడితే వాళ్ళతో కమిట్మెంట్ అయ్యి వెళ్ళిపోతారండి ఎవరైనా? అది కరెక్ట్ కాదు కదండి. ఇవన్నీ కూడా జనాల్లో వచ్చిన ప్రశ్నలు మాత్రమే. మీకు మరీ మరీ చెప్తున్నాను. నేను అడగాలంటే మిమ్మల్ని ఆ రోజున అడుగుతాను. ఈ మధ్యన ఈ 2 రోజుల వీడియోస్లో అడిగే ప్రశ్నలు. మీరు ఇన్ని సంవత్సరాలు వదిలేసి చాలా చోట్ల భార్యాభర్తలు గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు గొడవలు పడి ఇడిపోయి కోర్టులకు వెళ్ళి కేసులు తీసుకున్నాక ఎవరి జీవితాలు వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు వాడేమైపోయాడా వీడేమైపోయాడా అని చెప్పి మధ్యలో వచ్చి మీడియా ముందు రావటం కానీ, లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చేసి ఆ భర్త గురించి మాట్లాడతాం కానీ ఇంతవరకు జరగలేదు. ఇదే మీ కేసు మాత్రమే. ఇప్పుడు ఒక చెయ్యి చరిస్తే చప్పట్లు, 2 చేతులు చరిస్తేనే క్లాప్స్ వస్తాయి. ఆ రోజున మిమ్మల్ని మంచి ఆధ్యాత్మికవేత్తం చేస్తానన్నాడు, ప్రవచనకర్తం చేస్తానన్నాడు ఆయన. మిమ్మల్ని మీ దగ్గర ప్రవచనాలు చెప్పాడు అన్నప్పుడు మీరు వెంటనే గోప పగలగొట్టి వెంటనే మీ భర్తకి చెప్పకపోయారా? మీ తల్లిదండ్రులకు చెప్పకపోయారా? ఆ ఇల్లు వదిలి వచ్చేపోయారా? తల్లి ఇడిచిపెట్టేమందండి. గరికపాటి గారు తల్లి చేతబడి చేపించారు, ఇడిచిపెట్టేమని అంటే తల్లి ఆ ప్లేస్లో నేనున్నా అలానే చెప్తానండి. ఎందుకంటే నీ అన్న భార్య నీకు వదిన తప్పురా? అలాంటిది ఇది ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంది. ఇది ఎంతమందినైనా మారుస్తుంది, దాన్ని వదిలేయరా అని చెప్పి ఏ తల్లి అయినా అలానే చెప్పుద్దండి. గరికపాటి గారు టార్చర్ పెట్టారు, నరకం పెట్టారు అంటున్నారు కదా. అతను చేసింది చాలా తప్పు. మరి ఆయన 25 ఏళ్ల వయసుకు చేశాడో 30 ఏళ్ల వయసుకు చేశాడో తెలియదు కానీ మరి మైండ్ మెచ్యూర్డ్ ఉందా లేదా అది పక్కన పెడితే ఈయన ఇలా చేయటం రాంగ్. కానీ తర్వాత ఆయన మీకు తిప్పలు పెట్టి చాలా టార్చర్ పెట్టాడు అంటున్నారు కదా. చేసాక తప్పు అంత తప్పు అని గుర్తించడానికి అతని తల్లి చెప్పటము, తండ్రి చెప్పటము, తోబుట్టులు చెప్పటము, ఎవరికి చెప్తారు ఇది చేసిన కరెక్ట్ కాదని చెప్పడం. అప్పుడు మిమ్మల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీచంగా చూడటం, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొని అయ్యో నేను తప్పు చేశానే అని భావనలో ఉండి ఒకవేళ గరికపాటి మిమ్మల్ని తిట్టడం, టార్చర్ పెడటం చేశారా? మిమ్మల్ని ఎక్కడికి బండి మీద కూడా తీసుకెళ్ళలేదంటే అన్న పెళ్ళాన్ని ఇప్పటికే పిల్లలకి అన్నాను బయటికి సినిమాలు షికార్లు ఏంటో అనుకున్నాడా? అలా అనుకుంటే మనసే ఈటీవీ ప్రోగ్రామ్కి జంట పక్షులాగా ఎలా వెళ్ళారు? మిమ్మల్ని టార్చర్ పెట్టినట్లయితే మీరు అంత బాధల్లో ఉన్న కపుల్స్, ఆదర్శవంతమైన కపుల్స్ లాగా మీరు ఆ ప్రోగ్రామ్కి ఎందుకు వెళ్ళారు? భార్యాభర్తల ప్రోగ్రామ్ అండి అది. తనికెళ్ళ బర్నీ గారు, బాబు మోహన్ గారు ఇలాంటి సినీ సెలబ్రిటీస్తో, మామూలు కామన్ పీపుల్స్తో చేసిన మనసే ప్రోగ్రామ్ ఈటీవీలో. అది యూట్యూబ్లో గరికపాటి గారు మీ ఇద్దరున్న వీడియో తీయించేశారు అది. కానీ చాలామంది దగ్గర వీడియో ఉంది. మరి మా బ్రాహ్మణ్లో పిరిగితనము నా భర్త దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేశాడు అని అంటున్నారు. మీ భర్త దగ్గరికి మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేసినప్పుడు మీ తల్లి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేదండి? మీరు చేసిన ఆ పని కోసం జీవితాంతం దాని తగిన పనిష్మెంట్ అనుభవించేస్తున్నారు. కానీ ఒక్కటండి మీరు ఆలోచించేది ఏంటంటే మీ 2 కొడుకులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కోట్ల ఆస్తి సంపాదించిన, లక్షల ఆస్తి సంపాదించిన, కీర్తి సంపాదించిన గరికపాటి పిల్లలే అంటారు కదండి. కానీ మీరు అది నా పిల్లలు అంటే చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన తల్లి కోసం వాళ్ళ మనసులు ముక్కలైపోయినాయండి, ఇరిగిపోయిన పాలు మామూలు పాలు కాలేవు. అలాగే మీకు నేను చెప్పే తగ్గంత గొప్పదాన్ని కాదు. నా ప్రొఫెషన్ నన్ను మాట్లాడిస్తుంది. లేకపోతే సాటి స్త్రీగా అందరిలా నేను కామెంట్లు పెట్టుకుంటా కూర్చోదనేదాన్ని. మీరు ఇప్పుడు ఈ 25 ఏళ్ళు అయిపోయి జీవితం అయిపోయింది. మీరు 3వ భర్త హ్యాపీగా ఉన్నారు, ఆయన 2వ పెళ్లి చేసిన ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన కష్టంతో ఓన్ టాలెంట్తో కదండి పద్యాలు అన్నీ, ఆ ప్రవచనాలు ఇవన్నీ ఆయన టాలెంట్ పైనే కదండి పైకి వచ్చాడు. ఏమీ దొంగ వ్యాపారాలు చేసి
అక్రమ వ్యాపారాలు చేసి నీచ పనులు చేసి పైకి రాలేదు కదండి. సరస్వతి వాక్కుతో తను కష్టపడి పైకి వచ్చాడు. మీరే చెప్తున్నారు అప్పుడైతే నీచ పనులు చేశాడు, ఇప్పుడు మంచోడని చెప్తున్నారు. మరి మీకు వీడియోలు చేసేటప్పుడు ఆయన మంచితనం ఎందుకు గుర్తు రాలేదండి కామేశ్వరి గారు? మీరు ఎందుకు ఆలోచించలేదు? అంటే మీరు ఏం ఆలోచించారంటే వీడు చేసిన దుర్మార్గం ప్రపంచానికి తెలియదు, అందరూ ఎంతో గొప్పోడు దేవుడు అంటున్నారు, వీడు రోజు రోజుకి మేరు పర్వతం, హిమాలయాలు దాటి మేరు పర్వతం అంత ఎత్తుకి అయిపోతున్నాడు, వీడు చేసిన దుర్మార్గాన్ని ఏదో రకంగా నేను బయట పెట్టాలి, ఈ విషయం 10 మందికి తెలియాలి అని మీరు అతని గురించి వాల్మీకి రామాయణం చెబుతూ ఈ పాత్రలను ఇండైరెక్ట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా? లేదా తెలంగాణ గవర్నమెంట్ గరికపాటి గారికి పదవి ఇస్తుంది అని చెప్పి ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సహించి ఆయనపై నెగిటివ్ ప్రచారం చేయమని మిమ్మల్ని ఏదైనా ఆశ చూపారా? ఇది ప్రజల తరపున ప్రశ్నే. నిన్న కాక మొన్న మీరు నా గురించి ఎంతో మంచిగా మాట్లాడుతూ మీరు వీడియో చేసినప్పుడు నేను దానికి మళ్ళీ వీడియో చేసి నా నెంబర్ పెట్టి మాట్లాడిన తర్వాత నేను నా టెన్షన్స్ అని పక్కన పెట్టుకుని ఫోన్ ఆన్లో పెట్టి ఎంత పనిలో ఉన్నా మీరు ఫోన్ చేస్తున్నారేమో, ఏ ఫోన్లో వచ్చినా మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని ఎదురు చూశాను నేను. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో సడన్గా వీడియోలు తీసేశారే, మళ్ళీ ఎక్కడ ఆన్సర్ లేదు, ఒక చిన్న మెసేజ్ పెట్టలేదు అని చాలా కంగారు పడ్డా. కానీ రాత్రి ఆ చిన్న వీడియోలు తీసేశాను, నాకు వీడియోలు నాకు సంబంధం లేదని చెప్తున్నారు. వీడియోలు చేసేది మీరే, తర్వాత వీడియోలు చేసిన జనాలు రెస్పాండ్ అయ్యి కామెంట్లు పెట్టిన తిట్టిన మూర్ఖులు నికృష్టులు నీచులు అంటున్నారు. ఒక్కటండి, ఇది మీరు ఈ సమస్య మీరు ఇంట్లో ఉంచుకుంటే మాకు ఎవ్వరికీ తెలియదు. 10 నెలల క్రితం జరిగింది ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారని బల్లగుద్ది అడిగారు. 10 నెలల క్రితం యూట్యూబ్ అండి, అప్పుడు ఎవరు చూడలేదు, మేము ఎవరు 1 by 1 ఒక ఛానల్ వాళ్ళు వీడియో చేసి పెట్టడంతో నాలాంటి వాళ్ళు గరికపాటి గారి వీడియో చూసి గుండాగినంత పని అయ్యింది. ఏంటి ఇతనేనా, నిజమేనా అని అందులోకి వచ్చాక నాతోటి ఇక 2-3 మాత్రమే ఫస్ట్లో వీడియోలు చేసి పెట్టాం, అదే సబ్జెక్ట్ని వాళ్ళు మాట్లాడిన మాటనే పెట్టాం, ఇంక మేమే ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. కానీ మీరు వీడియోలను చేసిన తర్వాత అన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకేం పని పాట లేదా, నా ఫోటోలు పెట్టి చేస్తున్నారు అవి పెట్టి చేస్తున్నారంటే మీది చిన్న ఛానల్ అండి. ఒక పెద్ద ఛానల్ 4,000 సబ్స్క్రైబర్తో అందులో వీడియోస్ పెట్టరు. ఈ 600-700 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ వీడియో పెడితే 10 మంది చూడట్లేదు, తెలియట్లేదు. మీ గురించి 10 మందికి మంచిగా వెళ్ళాలి అని మీరు తిరుమల తిరుపతిలో చేసిన కచేరీ వీడియో కానీ, మీరు సంగీతంది వీడియోస్ కానీ, మీరు చెప్పిన సంస్కృతం పాటలు 10th ఇంటర్ పిల్లలు పెట్టి సంస్కృత పాటలని వీడియోస్ డౌన్లోడ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఎందుకు పెడుతున్నానో తెలుసా అండి? యూస్ కోసం, డబ్బుల కోసం కాదండి. ఆల్రెడీ నాది సెటిల్డ్ ఫ్యామిలీ, నా పిల్లలు అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు. నాకు మీ డబ్బులు మీరు మీ వీడియోస్ గరికపాటి గారి మీద వీడియోస్ చేసి బతకాలన్న ఆలోచన అంత దిగజారిపోయిన మనిషిని కాదండి నేను. మీ గొప్పతనం తెలియాలి. మీరు నా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సరే మిమ్మల్ని తిట్టే తిట్లకి బాధ అనిపించి ఈవిడిలో ఇంత పాండిత్యం ఉంది, ఈవిడిలో ఇంత గొప్పతనం ఉంది, ఈవిడి గురించి మీరు తప్పుగా మాట్లాడొద్దు, ఆవిడ పర్సనల్ లైఫ్ వదిలేసి ఆవిడ పాండిత్యాన్ని గుర్తించండి, ఆవిడ గొప్పతనాన్ని గుర్తించండి అని నేను మీ వీడియోస్ పెడతా ఉన్నాను. కానీ ఏదేమైనప్పటికీ కూడానండి మీరు చేసేది తప్పండి. ఇప్పుడు మీరు చేసిందంతా చేసి వీడియోలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు గరికపాటి గారిని ఏమి అనొద్దు, అప్పుడు మూర్ఖుడే ఇప్పుడు మంచోడే, ఇది మీరు ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్న నేను మంచి ఏది చెడు ఏది అని చెప్పి నేను ఆలోచించి నిర్ణయాలు తీసుకుని నాకు వచ్చిన కేసెస్ రకరకాల కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళకి నేను తీర్పిస్తే చాలా కరెక్ట్గా ఇస్తున్నారని చెప్పి నాకు మంచి పేరు ఉందండి. అలాంటిది మీరు చక్కగా 10th నుంచి మరి తర్వాత డిగ్రీస్ అన్నీ మరి గరికపాటి చదివించారా మీరు చదువుకొని తెలియదు, కానీ మంచి గొప్ప నాలెడ్జ్ ఉంది, చాలా గ్రేట్. మీరు ఎడ్యుకేషన్ పరంగా నాకన్నా 2 ఆకులు ఎక్కువే చదివారు.
గ్రేట్ పర్సన్ అయిన మీరు మంచి ఏదో చెడేదో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారండి? మంచి ఏదో చెడేదో తెలుసుకుంటాక మన తోబుట్టులు మన పక్కన ఉండక్కర్లేదు, మన అక్క చెల్లెలు మన పక్కన ఉండక్కర్లేదు, మన తల్లిదండ్రులు ఎవరు మన భర్త పక్కన లేకపోయినా ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోలేని వయసులో మీరు లేరు కదండి. గరికపాటి గారికి ఆవేశం ఉంది, నిజం ఆయనకి ఆవేశం ఉంది, తెక్కు ఉంది, మూర్ఖత్వం ఉంది, ఓకే ఒప్పుకుంటాం మేము, అవన్నీ ఉన్నాయని మీరు చెప్తున్నారు కాబట్టి. మీ మీ విజ్ఞత ఏమైపోతుందండి? మీ ఆవేశం మీకు ఏంటంటే ఈ విషయాన్ని బట్టబయలు చేసే వరకు కూడా మీరు కంకణం కట్టుకున్నారు. ఎప్పుడు మీ పైన క్రిమినల్ కేసు పెట్టారు, తప్పండి. గరికపాటి గారు చేసింది 100% తప్పు. మీ పైన క్రిమినల్ కేసు పెట్ట, మీరు నిజంగా 3వ భర్త 4వ భర్త 5వ భర్త వెళ్ళిపోయినా సరే మీరు ఆయన గురించి చెడ్డగా చేసినప్పుడు మిమ్మల్ని పిలిపించి హెచ్చరించి తప్పు అని చెప్పి చేపించడం మానేసి ఒక ఆడదాన్ని ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారో జైల్లో పెట్టారో మిమ్మల్ని అలా చేయటం చాలా తప్పు. ఇంకొకటండి, స్త్రీ శాపం చాలా భయంకరమైందండి. నిజంగా ఇన్ని పురాణాలు చెప్పిన గరికపాటి గారు అన్న భార్యని లొంగ తీసుకుని పెళ్లి చేసిన పెళ్ళకి అంటాం అది లోక విరుద్ధమైన చర్య. భగవంతుడు ఎప్పుడూ కూడా పాపం జరుగుతున్నప్పుడు వెంటనే పనిష్మెంట్ ఇవ్వడు, కానీ వాళ్ళ టైం వాళ్ళ బ్యాడ్ పీరియడ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఏదైనా కుటుంబ స్త్రీల్ని, గరికపాటి గారే కాదు ఎవరైనా సరే కుటుంబ స్త్రీల్ని కావాలని చరిచిన, వాళ్ళ మానసికంగా కానీ శారీరకంగా కానీ వాడుకుని బాధ పెట్టినా వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోద్దండి. మరి భగవంతు పనిష్మెంట్ ఇచ్చే వరకు మీరు ఆగలేదు. ఇప్పుడు మీ పరువు పోయింది, గరికపాటి గారి పరువు పోయింది. కనీసం మిమ్మల్ని నేను మీకు తల్లి లాంటి దాన్ని చెప్పినా సరే నన్ను మీరు నమ్మలేదు. చూడండి, నా మనసుకి చాలా బాధ అనిపించిందండి. నేను మామూలుగా నేను మిమ్మల్ని ఏదో యూజ్ చేసుకుందామని లేకపోతే మీ వీడియోస్ పెట్టుకుని బతుకుదామనే చిన్న పొజిషన్ అయితే నాది కాదండి. నాకు అంత అవసరం లేదు. అందరూ కూడా గరికపాటి గారు సపోర్ట్ చేస్తుండే, నేను ఒక్కదాన్నే మీరు చేసిన తప్పు అయినప్పటికీ కూడా ఇద్దరిది తప్పు ఉంది, జరిగిపోయింది ఏదో జరిగింది. ఆవిడ ఎటు తేల్చుకోలే, మానసిక సంక్షోభంలో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. చేసిన తప్పులకి ఆవిడ ప్రాయశ్చిత్తం పడుతుంటా, నరకం అనుభవిస్తుంటా అని జనాలు రాంగా మిమ్మల్ని అనుకున్నప్పుడు కూడా నేను మీకున్నాను, నా సపోర్ట్ మీకుంది అని చెప్పి నేను ఎంతో భరోసా ఇచ్చిన మనిషిని ఒక్క చిన్న మెసేజ్ పెట్టలేకపోయారు. మీరు సాటి ఆడదాన్ని నన్ను మీరు నమ్మలేదు, నేను మిమ్మల్ని నమ్మా, కానీ మీరు నన్ను నమ్మలా. ఇంత మెసేజ్ కూడా పెట్టలా. మీ ఫోన్ నెంబర్ కావాలని చెప్పి కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఒకవేళ మీరు నాకు ఫోన్ చేసిన సార్ నాకు మీరు ఎవరో నాకు కాంటాక్ట్ అవ్వలేదని చెప్పేదాన్నే. చనిపోయే లోపల మీకైనా విషయాలు చెప్పాలన్నారే. అంటే మరి ఏ ప్రలోభాలు మీ ముందుండి ఏ ప్రలోభాలకు లొంగి మీరు సైలెంట్ అయిపోతున్నారు? మగవాడు ఒక్కడు కాదని 10 మందితో అఫైర్స్ పెట్టుకున్న మగవాడిని గ్రేట్, కరెక్ట్, మగవాడు రా, జెంటిల్మ్యాన్ రా అనే సొసైటీలో మనం ఉన్నామండి. అది ఆడది 1-2 పెళ్లి చేసుకుంటే అది బజాద్రా, రోడ్డు ఎక్కిందిరా అని మీతో పాటు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను కూడా తిట్టే ప్రపంచం అండి మంది. మీరే కాదు, చాలామంది కూడా. మీరు చేసింది 1, 2, 3 భర్తలు ఉన్న రెడ్ లైట్ ఏరియాలో ఆడదాన్ని ఇన్ని తిట్లు తిడతారో లేదో తెలియదు, కానీ దానికి మించిన తిట్లు మిమ్మల్ని తిడుతుంటే సాటి ఆడవాళ్ళుగా మేము చాలామంది బాధపడుతున్నామండి. మీకు ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ పెట్టినా డిలీట్ కొడతా ఉంటున్నాను. నేను ఎప్పుడైతే వాట్సాప్ నెంబర్ నా పిఏది ఇచ్చానో ఆ నెంబర్కి చాలామంది ఆవిడ సపోర్ట్గా ఉండండి, ఆవిడ సపోర్టెడ్గా ఉండండి అని ఎంత మంచిగా లేడీస్ నన్ను కంగ్రాట్స్, నన్ను విషెస్ చెప్పి నన్ను గ్రేట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మిమ్మల్ని మీరు ఎలాంటి వ్యక్తి అయినా సరే మాకు అనవసరం. మీరున్న సిచ్యువేషన్లో మీకు సపోర్ట్ ఇవ్వటానికి నాకు హైదరాబాద్ నుంచి కొంతమంది ఫోన్ చేసి ఆవిడ ఎక్కడున్నారో చెప్పండి, మేము వెళ్ళి అక్కడ భరోసాగా నుంచుంటాం, ఆవిడ పాపం చాలా బాధపడుతున్నారండి, ఆవిడ జెన్యూన్గా ఏడుస్తున్నారండి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేసింది రైటు రాంగు అని చెప్పాలని నేను అనుకోవట్లేదండి.
ఇది జనాలన్న మాటలు మీ ముందుకి తీసుకురావాలనే ఒక చిన్న ప్రయత్నం. అది మీరు ఇంకొకటి కూడా చెప్తున్నా, మీరు ఒకవేళ నిజంగా డిప్రెషన్లో ఉన్నా, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా, ఏదైనా టెన్షన్స్లో ఉన్నా, మీరున్న ప్రాబ్లం, మీరున్న పరిస్థితి నాతో మాట్లాడతాక అవకాశం లేకుంటే కనుక కనీసం మీకు కావాల్సిన వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదండి, వాళ్ళతో మీరు ఒక ఫోన్ చేయించండి. ఎందుకంటే నేను గరికపాటి గారిని సపోర్ట్ చేయట్లేదు, మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. ఒక ఆడదాన్ని, కష్టంలో ఉన్న ఆడదాన్ని సపోర్ట్ చెయ్యాలి అని చెప్పి నేను మీకు ఈ వీడియో చేసి నేను పెడుతున్నాను. నిజంగా మీరు ఎన్ని కోట్లు తీసుకున్నారు, మీరు వీడియోలు తీసినందుకు ఎన్ని కోట్లు తీసుకున్నారు, గరికపాటి గారు ఎన్ని కోట్లు ఇచ్చారని జనాలు అడుగుతున్నారండి. ఇవేమీ క్లారిటీ లేకుండా మీకు మీరు సైలెంట్గా అంటే మీ మీద ఇప్పుడు మొన్నటి వరకు మేము నా 5 రోజుల క్రితం ఒక 4-5 చేసాం. ఇప్పుడు కొన్ని వందల మంది ఛానల్స్ ఇదే ఇప్పుడు ఏదన్నా ఉందంటే మేము యూట్యూబ్ మిగతా వీడియో చూడటానికి మాకు ఏది లేదు. ఇంకా గరికపాటి గారు ముందు భార్య, కామపే చాచి, దుర్మార్గుడు, ఇంకా ఆ తమిళస్ చెప్పడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది. ఒకటైతే చెప్తానండి, కష్టపడి కొన్ని సంవత్సరాలుగా చేసిన సాధన అయినివ్వండి, తపస్సు లాంటిది అయినివ్వండి, ప్రవచనాల్లో ఈయనకి మించిన మనిషి ఇంకొకడు లేడు. అలాంటి వ్యక్తి పరువు గంగపాలైపోయిందండి, గంగపాలైపోయింది. మీరు అతన్ని తిట్టే బదులు మీ ముందు భర్త గురించి కూడా మీరు వీడియోలో మెన్షన్ చేయాలి, మీ మూడో భర్త గురించి కూడా మీరు మెన్షన్ చేయాలి. 3 మగాళ్ళ చేతిలో మోసపోయిన మహిళగా మిమ్మల్ని మీరు ఓపెన్గా చెప్పాలి. మీకు అలా ఓపెన్గా చెప్పే డేరు, దమ్ము, ధైర్యం ఉంది కాబట్టి మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు యూట్యూబ్లోకి వచ్చారు కాబట్టి, వీడియోస్ మీరు ముందుకు వచ్చి ఈ వీడియోస్ చేశారు కాబట్టి మేము ఇంత వందల మంది యూట్యూబ్లో ముందుకు వచ్చి జనాలకి ఇయ్యే పని అని కొంతమంది అడుగుతుంది. ఇయ్యే పని కదండి. చాలామంది ఏమైందో వీడియో చేయండి. ఒకళ్ళు అంటారు గరికపాటి గారిని తిడుతున్నారు, మీరు కౌంటర్ వేయండి అని ఒకళ్ళు అంటారు. కామేశ్వర గారు విమర్శిస్తున్న ఆవిడ ఎవరో, మీరు దయచేసి ఆవిడ కౌంటర్ వేయండి అంటారు. వాళ్ళు తిట్టే తిట్లకి వాళ్ళ విజ్ఞత అండి వాళ్ళది. నేను వాళ్ళు ఎవరినో కౌంటర్ వేయటం కదా, వాళ్ళ సంస్కారం వాళ్ళకు ఉండాలి. ఉంటానండి. థ్యాంక్ యూ.